సుమాంజలి. నేను ఈరోజు పచ్చడిల కూర చేయబోతున్నాను. ఆ కూర కోసం ముందుగా పచ్చడిల్ని అయితే నేను కడిగి వాటిల్ని నీరు అంతా ఇంకిపోయేలాగా కొంచెం ఆయిల్, కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసి మగ్గించాను. అంటే వాటర్ అంతా ఇంకిపోయేలాగా చేశాను పొయ్యి మీద పెట్టి. అయితే ఆ విధానాన్ని పచ్చిరేల్ని ఆయించడం అంటారు. అలా ఆయించి కనుక మనం పక్కన పెట్టుకుని 2-3 అవర్స్ తర్వాత కూడా మనం కూర చేసినా సరే ఏం కాదు, చాలా చక్కగా ఉంటుంది. ఇన్కేస్ వెంటనే చేయగలిగితే చేసేసేయచ్చు. అంటే అలా ఎక్కువసేపు బయట అలా ఉన్ననా ఏం కావు అని చెప్తున్నాను అన్నమాట. దానికోసం ఆ మాట చెప్పాను. మనకి ఆయించిన పచ్చిరీలు పక్కనే ఉన్నాయి. ఇప్పుడు ఆనియన్స్ని అయితే కట్ చేస్తున్నాను. దీనికోసం 3 పెద్ద ఆనియన్స్ని తీసుకున్నాను, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక చిన్ని టమాటాని కూడా తీసుకొని అయితే వాటిని ముందుగా కట్ చేసుకుంటున్నాను. ఇవి చక్కగా కట్ చేసి పక్కన పెట్టుకుంటే మంచిగా ఆనియన్స్ని మాత్రం ముందుగా బాగా ఫ్రై చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు మనం చేసేది ఫ్రైడ్ ఆనియన్స్తో అన్నమాట. ఫ్రైడ్ ఆనియన్స్తో పచ్చిరేల గ్రేవీ కర్రీని చేస్తున్నాను కాబట్టి మనం ఆనియన్స్ని బాగా వేపించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోతో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, కారం, గార్నిషింగ్ కోసం కొత్తిమీర కావాల్సి ఉంటుంది. నేనైతే ముందుగా బాండీలో కొంచెం ఆయిల్ పోసి పెట్టాను, అది వేడవుతుంది. ఆయిల్ వేడయ్యేలోపు మనం ఇవన్నీ కట్ చేసుకుంటే బెటర్ అని చేస్తున్నాను. మనకి చాలా వరకు ఇప్పుడు నేను ఆయిల్ కానీ మసాలా కానీ చాలా తక్కువ వేస్తాను. అయితే ఇలాంటి పచ్చిరొయ్యలు, చేపలు ఇలాంటివి చేసేటప్పుడు మాత్రమే కొంచెం కరెక్ట్గా కానీ కొంచెం దానికంటే కొంచెం ఎక్కువగా అంటే కొంచెం కారంగా ఉండేలాగే చేస్తానన్నమాట. అలా ఉంటేనే ఇలాంటి కూరలు బాగుంటాయి. అందుకోసం ఆనియన్స్ని అయితే నేను కట్ చేశాను, కానీ నూనె ఇంకా వేడి అవ్వలేదు. నూనె వేడి కావడం కోసం వెయిట్ చేస్తున్నాను నేను. ఇంకా వేడి అవ్వలేదు. బాగా వేడి అయిన తర్వాతే మనం ఆనియన్స్ వేస్తే త్వరగా ఫ్రై అవుతాయి. వేడి అవ్వలేదు. ఆయిల్ వేడి అయితే వెంటనే ఆనియన్స్ని వేసేయచ్చు. వేసేస్తున్నాను. ఆనియన్స్ని వేసేసాను కాబట్టి ఇప్పుడు దగ్గర ఉండి జాగ్రత్తగా మంచిగా కలుపుతూ ఉండాలి. అప్పుడు ఈవెన్గా ప్రతి పీస్ కూడా కరెక్ట్ కలర్లో వేగుతుంది. ఆయించిన పచ్చిరొయ్యలు చూసారా, అవేనమాట. వాటిని రెడీగా పెట్టుకున్నాను. ఈలోపు ఈ ఆనియన్స్ అయితే బాగా ఫ్రై కావాలి కదా. నేను 3 పెద్ద సైజు అయితే ఆనియన్స్ని వేసుకున్నాను కదా. దీనివల్ల మనకి తీపి దనం అనేది రాదు. ఎందుకంటే ఫ్రై బాగా చేస్తాను కాబట్టి ఆ ఫ్లేవర్ వస్తుంది, కానీ ఆనియన్ మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, కానీ తీపిదనాన్ని ఇవ్వదు. కొంచెం సాల్ట్ అయితే వేసేస్తున్నాను.
ఇవి ఫ్రై చేసేటప్పుడు, ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు. ఈ పసుపు వేస్తే కూడా త్వరగా వేగుతాయి. బాగా దగ్గరికి ఫ్రై చేస్తున్నాను. అలా మనం దగ్గరికి ఫ్రై చేస్తే మాత్రమే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. టమాటా ముక్కల్ని కూడా ఫ్రై అయిన ఆనియన్స్లోకి వేసేయాలి. ఇంకా ఫ్రై అవుతాయని వెయిట్ చేస్తున్నాను. చూసారు కదా, ఆనియన్స్ అన్నీ ఒకే కలర్లో ఉన్నాయి. మంచిగా బ్రౌన్ కలర్ పైన కలర్లో ఉన్నాయి. ఆ కలర్లో ఉంటేనే మనకి ఫ్రై అయినట్టు మంచిగా. టమాటాలని కూడా వేసేసి ఈ టమాటా ముక్కలు కూడా బాగా మగ్గబెట్టేసుకుంటే కూర చక్కగా దగ్గరికి అయ్యేలా మాత్రం కూరని చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా నేను కొంచెం ఆయిల్ తక్కువగానే వాడతాను. ఈ కూర కోసం 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా అయితే వేసాను. ఇలాంటి కూరలకి ఆయిల్ కానీ కొంచెం కారం మసాలా అనేవి మాత్రం కొంచెం ఉండాల్సి ఉంటుంది. మనం ఆయించిన పచ్చిరీలు కూడా ఇప్పుడు వేసేసాను. ఫ్రైడ్ ఆనియన్స్, మగ్గిపోయిన టమాటా ముక్కలు, వాటికి ఈ పచ్చిరీలను అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడు బాగా మగ్గిపించుకోవాలి. చాలా దగ్గరికి మగ్గిస్తేనే కూర మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, మనం చూడటానికి కూడా ఆ కూర టేస్టీగా ఉంది అనిపిస్తుంది. ఎందుకు అంటే ఆ కూర విధానం వల్ల మనకి తెలిసిపోతుంది. చాలా చక్కగా దగ్గరికి అవుతున్నాయి కదా. ఇప్పుడు కారం, వాటర్ కూడా ఈ టైంలోనే పోసేయచ్చు. నూనె పైకి తేలేలాగా మాత్రం ఎప్పుడైనా సరే కూరని దగ్గరికి చేసుకోవాలి. దాని తర్వాత వాటర్ పోసుకొని, ఆ వాటర్ పోసిన తర్వాత కూడా మళ్ళీ ఆయిల్ పైకి తేలేలాగా దగ్గరికి గుజ్జుగా మగ్గించుకోవాలి. అప్పుడే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. అలా కాకుండా నూనె పైకి తేలకపోతే మనం వేసింది ఒకవేళ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయినా సరే అది కూడా పైకి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా చిన్ని స్పూన్తో వేశాను. మసాలా కూడా ఈ స్టేజ్లోనే వేసేస్తే బెటర్. ఎందుకంటే ఆ మసాలా మనకి పచ్చిరొయ్యల ముక్కలకి పట్టాలి కదా. ఆనియన్ గ్రేవీకి అన్నిటికీ మనకి ఆ మసాలా పడితే మంచి రుచి అనేది అయితే యాడ్ అవుతుంది. కాబట్టి నేను ఈ స్టేజ్లోనే వేసేస్తాను. కానీ కూర మగ్గడానికి అయితే ఇంకా కొంచెం టైం పడుతుంది. చూసారు కదా, దగ్గరికి అవుతుంది. ఈ స్టేజ్లోనే మనం సరిపడినంత ఉప్పు వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. మనం పచ్చిరొయ్యల్ని ఆయించేటప్పుడు కూడా చిటికెడు సాల్ట్ వేసాం కదా, దాన్ని మైండ్లో పెట్టుకొని దానికి తగినట్టుగా మాత్రమే ఇప్పుడు సాల్ట్ని వేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత చక్కగా దగ్గరికి అయ్యి, వాటర్ పోసిన తర్వాత కూడా ఈ కూర అయితే దగ్గరికి అయ్యి మళ్ళీ నూనె తేలుతుంది. కొత్తిమీర కూడా వేసేసాను కదా, ఆ కొత్తిమీర కూడా మగ్గిపోయి మళ్ళీ ఆయిల్ బయటికి వస్తుంది. అలా వస్తే మాత్రమే
కూర మంచి టేస్టీగా ఉంటుంది. కూర చూసారా ఎంత చక్కగా రెడీ అవుతుందో. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, చాలా దగ్గరికి అయిపోయింది కూడా ఆల్రెడీ. ఇంగ్రీడియంట్స్ అంటే అన్నీ వచ్చేసాయి. థ్యాంక్ యూ.